నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే చాలామంది అడుగుతున్నటువంటి క్వెషన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువ మార్కులు ఏ విధంగా సాధించాలి? ఎట్లా చదవాలి? అండ్ ఏ బుక్స్‌ని ప్రిఫర్ చేయాలి? ఇది సార్ క్వెషను. ఎందుకంటే మనకు సిలబస్‌లో డీటెయిల్‌గా దాని గురించి ఏమి ఇవ్వలేదు. ఒక లైన్ ఇచ్చి విడిచిపెట్టినాడు. సో, అందుకని చాలామంది అభ్యర్థుల్లో ఇది ఆందోళనకరంగా ఉంది. దీని గురించి చెప్పండి సార్. మీరన్నది నిజమే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విషయంలో చాలామందికి సందేహాలున్నాయి. నన్ను కూడా చాలామంది అడిగారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మనకి సిలబస్‌లో మిగతా వాటికి క్లియర్‌గా మెన్షన్ చేశారు. డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చారు. కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌కి డీటెయిల్డ్ సిలబస్ మెన్షన్ చేయలే. జస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని ఒక లైన్ ఇచ్చారు అంతే. అది ప్రధాన కారణం. మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఏం చదవాలి అనే సిలబస్ డీటెయిల్డ్ సిలబస్ మెన్షన్ చేయకపోవడం అనేది ప్రధాన కారణం. డీటెయిల్డ్ సిలబస్ ఎందుకు మెన్షన్ చేయరంటే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ యొక్క పరిధి చాలా విస్తృతమైనదనమాట. మిగతా వాటికి మనకు ఒక పరిధి ఉంటుంది. ఇప్పుడు కంటెంట్‌కైనా, మెథడాలజీకైనా, లేకపోతే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌కైనా ఒక పరిధి ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌కి వచ్చేసరికి వాటి యొక్క పరిధి చాలా విస్తారమైనదనమాట. అంటే ఎంత చదివినా ఏదో ఒకటి ఇంకా చదవడానికి ఉంటుంది. ఇప్పుడు కంటెంట్ తీసుకోండి. దాంట్లో మనం ఒక ఏదైతే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉందో దాన్ని మనం ప్రిపేర్ అయితే పెద్దగా అప్డేట్ చేసుకోవడానికి ఏమి ఉండదు. కొత్తగా వచ్చి చేరేవి మళ్ళీ ఏమి ఉండదు. ఏదైనా అవసరం ఉంటే మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్‌లో కావచ్చు, మెథడాలజీలో కావచ్చు, ఏమైనా అప్డేట్ చేసుకుంటే ఒకటి అర ఉండొచ్చు తప్పితే, మిగతా పెద్దగా అప్డేట్ చేసుకోవాల్సింది ఏమి ఉండదు మనకి కంటెంట్ అండ్ మెథడ్‌లో. కానీ జీకే వరకు వచ్చేసరికి అది అలా కాదు అది. మీరు ఎంత చదివినా సరే మళ్ళీ వస్తూనే ఉంటుంది. నిన్నటి వరకు మీరు కొంత చదివారనుకోండి కరెంట్ అఫైర్స్, ఈరోజుకి వచ్చేసరికి మళ్ళీ మీకు కొత్తగా యాడ్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా కొత్త విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి, నిరంతరం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, మనకి ఇది ఇలా ఉంటుందన్నమాట జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇక మిగతా కంటెంట్‌కి వస్తే మనకి చాలా డీటెయిల్డ్‌గా సిలబస్ ఇచ్చాడు. అక్కడ మెన్షన్ కూడా చేశాడు. మనకి కంటెంట్‌కి సంబంధించి తెలంగాణ స్టేట్ సిలబస్ ఫ్రమ్ క్లాసెస్ 6 to 10 ఇన్ స్కూల్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ విత్ డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లింకేజెస్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అని క్లియర్‌గా ఇచ్చారు మనకి. దాన్ని కూడా మళ్ళీ డీటెయిల్‌గా చెప్పారు. అలానే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా అంతే. సిలబస్ యాజ్ నోటిఫైడ్ అని చెప్పారు. టీచింగ్ మెథడాలజీలో కూడా బీఈడి మెథడాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ కన్సర్న్ బేస్డ్ ఆన్ సిలబస్ ఆఫ్ టీఎస్ యూనివర్సిటీస్ అని చెప్పి చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇలా మెన్షన్ చేయడమే కాకుండా వాటిని కూడా మళ్ళీ సెపరేట్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది. కానీ మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి అలా చెప్పలేరు కూడా. ఎందుకంటే అక్కడ డేట్ కానీ పలానాది ఏది కూడా మనం మెన్షన్ చేయలేం కాబట్టి దాని యొక్క పరిధి కూడా చాలా విస్తృతంగా ఉంటుంది కాబట్టి అదొక కారణం మనకు చెప్పడానికి. ఇంకోటి దాంట్లో కూడా చాలా అంశాలు ఉంటాయి. జీకే అన్నా కరెంట్ అఫైర్స్ అన్నా ఏదో ఒకదానికి సంబంధించింది కాదు. ఇప్పుడు కంటెంట్ అనుకోండి, మీరు బయాలజికల్ సైన్స్ అంటే ఓన్లీ బయాలజికల్ సైన్సే, మ్యాథమెటిక్స్ అనుకోండి ఓన్లీ మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్ అంటే ఓన్లీ లాంగ్వేజ్. బట్ కరెంట్ అఫైర్స్ అయినా జీకే అయినా అలా కాదు. చాలా అంశాలు ఉంటాయి. వివిధ అంశాల్లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు. ఎలా అడుగుతారో తెలియదు. అందుకే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని బాగా థరోగా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళకి, ప్రిపేర్ అవ్వకుండా రాసిన వాళ్ళకి మార్క్స్ మధ్య పెద్ద తేడా ఉండదు. మీరు మిగతా కంటెంట్, మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీరు చూసినట్లయితే దాంట్లో బాగా థరోగా చదివి రాసే వాళ్ళకి, చదవకుండా రాసే వాళ్ళకి, ఏదో పైన ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్య వేరియేషన్ చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే మనం బాగా ప్రిపేర్ అవుతాం, థరోగా చదువుతాం కాబట్టి మిస్టేక్స్ చాలా తక్కువ చేస్తాం. కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి మీరు ఎంత థరోగా ప్రిపేర్ అయినా సరే ఇంకా చదవడానికి చాలా ఉంటుంది కాబట్టి మనకి చదివి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, చదవకుండా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మధ్య తేడా ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆ వేరియేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్కి వచ్చేసరికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారు, వేటిల్లోంచి అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్లో మనకి ఎకానమీకి సంబంధించి అడుగుతున్నారా, పాలిటిక్స్ సంబంధించి అడుగుతున్నారా, లేకపోతే జాగ్రఫీకి సంబంధించి అడుగుతున్నారా, లేకపోతే జనరల్ ఇష్యూస్ అడుగుతున్నారా, నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి అడుగుతున్నారా, ఎలాంటివి అడుగుతున్నారు, అదేవిధంగా జీకేకి సంబంధించి కూడా ఎలాంటివి అడుగుతున్నారు. ఇవి మనకు తెలియాలంటే ముందుగా మనం ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే ఒక అవగాహన వస్తుంది. అలా అని చెప్పి మనం ప్రీవియస్ పేపర్ మాత్రమే చూసుకొని అదే ప్యాటర్న్లో వస్తాయని అంటే అది కూడా చెప్పలేము మనం. ఒక ఐడియా మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు టీఆర్టీ చూసినట్లయితే, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ లాస్ట్ టీఆర్టీ చూస్తే సర్ప్రైజింగ్గా
మనకి 20 ప్రశ్నలు వచ్చినాయి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి. దాంట్లో జీకే నుంచి కేవలం 3 ప్రశ్నలు మాత్రమే అడిగారు. మొత్తం 20 ప్రశ్నల్లో మీరు ఊహించండి ఒకసారి, 3 ప్రశ్నలు మాత్రమే జీకే నుంచి అడిగారు. మిగతా 17 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగారు స్కూల్ అసిస్టెంట్కి. అదే మీరు ఎస్జిటి తీసుకుంటే మొత్తం 20 ప్రశ్నల్లో 9 నుంచి 10 వరకు మనకి జీకే నుంచి వచ్చినాయి ప్రశ్నలు. మిగతా అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినాయి. అంటే జీకేకి కరెంట్ అఫైర్స్కి మధ్య ఒక ఈక్వల్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చేశారు. ఇక్కడ కరెక్ట్గా దీంట్లోంచి, అంటే 10 మార్కులు కాబట్టి దీంట్లోంచి 5 దీంట్లోంచి 5 అనే విధంగా ఇచ్చారు దేనికి ఎస్జిటికి. బట్ స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసరికి కేవలం 3 ప్రశ్నలు. ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ ఎక్కడ ఉంది, సింగరేణి బొగ్గు తవ్వి తీయడం కోసం 1886లో ఏర్పాటైన కంపెనీ ఏది, పశ్చిమ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు 200 సంవత్సరాలకు పైగా పాలించిన వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని ఏది. 3 తప్పించి మిగతావన్నీ కూడా మీరు స్కూల్ అసిస్టెంట్కి చూస్తే మీకు కరెంట్ అఫైర్సే కనిపిస్తాయి. రిమైనింగ్ 17 బిట్స్ కూడా ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి అడిగారు. అదే ఇక్కడికి వస్తే ఎస్జిటికి వస్తే ఒకసారి మీరు చూడండి, మనకు 10 బిట్ల వరకు, అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. ఇక్కడ 10 ప్రశ్నలు మనకి జీకే నుంచి వస్తే 10 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసి చూడండి, ఎందుకంటే ఈ 10 ప్రశ్నలు ఇప్పుడు నేను చదివితే మళ్ళీ సమయం వృధా అవుతుంది కాబట్టి మీరు వాటిని చూడొచ్చు. మరి ఎలా, మరి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి ఓకే, ఈ ప్రీవియస్ పేపర్స్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్కి మరి 3 ప్రశ్నలే మరి మనకి జీకే నుంచి వచ్చినాయి కాబట్టి మరి ఇప్పుడు ఎలా చదవాలి, జీకేని ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒక దాంట్లో చెప్పినట్టున్నాను, కరెంట్ అఫైర్స్కి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని కూడా జీకేతో కనెక్ట్ చేసి ఇవ్వచ్చు. ఉదాహరణకి మనకి ఇండియన్ పాలిటీ ఉంది, ఇండియన్ పాలిటీకి సంబంధించిన విషయాలు మనకి జీకే కింద వస్తాయి. ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ కూడా. ఇలాంటి సబ్జెక్ట్లో మాత్రం వీటిని మనం కరెంట్ అఫైర్స్కి మనం అనుగుణంగా వాటిని అన్వయించుకుంటూ చదవాలి. ఇప్పుడు ఎకానమీ ఉందనుకోండి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ లాంటి కరెంట్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, కరెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అనే వాటిని మనం జోడించుకుంటూ చదవాలి. అదేవిధంగా ఇండియన్ పాలిటీ కూడా మనకి అప్డేటెడ్గా వస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి చట్టాలు కావచ్చు, రాజ్యాంగ సవరణలు కావచ్చు, ఇలాంటి వాటిని మనం యాడ్ చేసుకోవాలి. జాగ్రఫీలో కూడా ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ ఉందంటే వాటిని మనం కరెంట్ అఫైర్స్ తోటి మనం అనుసంధానం చేసుకుంటూ చదవడం. హిస్టరీని మనం వీలైనంత వరకు ఎక్కువగా కరెంట్ అఫైర్స్ తోటి మనం అనుసంధానం చేసుకోవడానికి కుదరదు. అందుకే ఇక్కడ మీరు ప్రీవియస్ పేపర్ కూడా చూస్తే ఈ 3 కూడా, ఈ 3 ఒక ప్రశ్న, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ ఎక్కడ ఉంది అనేది అది నార్మల్ అయినప్పటికీ కూడా సింగరేణి బొగ్గు తవ్వి తీయడం కోసం 1886లో ఏర్పాటైనటువంటి కంపెనీ ఏది, పశ్చిమ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు 200 సంవత్సరాలకు పైగా పాలించిన వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని ఏది. ఇది హిస్టరీకి సంబంధించింది. రెండో బిట్ ఏదైతే ఉందో, ఈ రెండో ప్రశ్న, ఇది హిస్టరీకి సంబంధించింది. ఏర్పాటైనటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా మనకి చరిత్ర కింద కూడా వస్తుంది. అదేవిధంగా జాగ్రఫీ కింద, ఎకానమీ కింద కూడా అది రావచ్చు. అది కాబట్టి జీకేని మనం కరెంట్ అఫైర్స్తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. అలా అని చెప్పేసి మనం స్టాక్ జీకే రాదని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎస్జిటి స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ చూసినట్లయితే, సెకండరీ గ్రేడ్ టీచర్లో మనకి 10 ప్రశ్నలు స్టాక్ జీకేలోంచి అడిగారు. సో అదే ఈసారి మనకు స్కూల్ అసిస్టెంట్లు అడగచ్చు. మళ్ళీ ఎస్జిటికి వచ్చేసరికి మనకి జీకే తక్కువ చేసి లేకపోతే కరెంట్ అఫైర్స్ ఎక్కువ చేయొచ్చు. సో ఏ విధంగా నేను అడగచ్చు. సిలబస్లో కూడా మీకు ఎక్కడ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్నారు, కానీ జీకేలోంచి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సమానంగా ప్రశ్నలు అడుగుతామని ఎక్కడా చెప్పలేదు. సో అందుకే ఇక్కడ మనకి 3 మార్కులు వచ్చినా, 2 మార్కులు వచ్చినా, 1 మార్కులు వచ్చినా, లేదా 10 మార్కులుగా డివైడ్ చేసినా దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ టీఆర్టీ చూస్తే జీకే బాగా చదివిన వాళ్ళు చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే 3 ప్రశ్నలే వచ్చినాయి. జీకే కరెంట్ అఫైర్స్ బాగా చదివిన వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ కావచ్చు. అందుకే జీకేని తరోగా చదవండి. అంటే మెయిన్ అంశాలు ఏవైతే ఉంటాయో స్టాక్ జీకేకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి కావచ్చు, పాలిటీకి సంబంధించి కావచ్చు, ఎకానమీకి అండ్ జాగ్రఫీకి సంబంధించి, స్టాక్ జీకేకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని చదవాలి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
మీకు జీకే అయినా ఎక్కడైనా తక్కువ చేస్తారేమో కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం తక్కువ చేయడు. దీన్ని మీరు గమనించాలి. లాస్ట్ టైం చూడండి, మీకు స్టాక్ జీకే తక్కువ చేసాడు కానీ కరెంట్ అఫైర్స్ నుంచి 17 ప్రశ్నలు అడిగాడు. స్టాక్ జీకేలో నుంచి 3 వచ్చినాయి. ఎస్జిటికి వస్తే రెండింటికి సమానంగా ఇచ్చాడు. కానీ కరెంట్ అఫైర్స్ని ఎక్కడ కూడా తక్కువ చేయలేదంటే కరెంట్ అఫైర్స్ నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. కరెంట్ అఫైర్స్లో కూడా జాతీయ అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా అవార్డులు, నోబెల్ ప్రైజులు, అదేవిధంగా క్రీడలకు సంబంధించినవి, లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ప్రతి రంగంలో జరిగినటువంటి ప్రతి డెవలప్మెంట్, అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు, లేకపోతే జాతీయ అంశాల్లో కూడా మనకి పాలిటిక్స్ సంబంధించినవి, ఎకానమీకి సంబంధించినవి, హిస్టరీకి సంబంధించినవి, వాతావరణానికి సంబంధించినవి, క్రీడలకు సంబంధించినవి, ప్రతి అంశానికి సంబంధించి మీరు కరెంట్ అఫైర్స్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. అంటే జీకేని నెగ్లెక్ట్ చేయమని కాదు, కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఏవైతే కొన్ని ఖచ్చితంగా వచ్చేటివి ఉంటాయో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా కొన్ని కరెంట్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా అడగచ్చు. సో జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చదవండి. గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా మీరు ఫాలో అయితే మంచిది. అంటే గవర్నమెంట్ మ్యాగజైన్స్ ఏవైనా ఉన్నా వాటి దగ్గర నుంచి వచ్చేటువంటి అథెంటిక్గా ఉంటాయి కాబట్టి అవి కూడా మీరు చదవాలి. జీకే కూడా చదవాలి. జీకేలో కూడా స్టాక్ జీకే ఏవైతే ఉంటాయో వాటిని చదవాలి. అవి వచ్చినా రాకపోయినా అంటే జీకే చదివేటప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే అవి వస్తాయో రావో తెలియదు అలా అని చెప్పేసి విడిచిపెట్టలేము వాటిని. మిగతావి చదివేటప్పుడు మనకు ఉత్సాహం వస్తుంది, ఎందుకంటే సిలబస్ని కవర్ చేస్తున్నాము, సిలబస్ మనకు ముందు కనిపిస్తుంది, ఆ సిలబస్కి సంబంధించిన అంశాలు చదువుతున్నాం అనేటువంటి ఒక విశ్వాసం ఉంటుంది. వీటిలోంచి అడుగుతారు కదా అనేటువంటి విశ్వాసం ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి మనం చదివేది అడుగుతారో అడగరో తెలియదు, మనం చదివినవి రాకుండా కూడా ఉండొచ్చు, చదవని కూడా ఒకసారి రావచ్చు. కాబట్టి వాటిని దేన్ని మనం అంచనా వేయలేం. కాబట్టి వీలైనంత వరకు న్యూస్ పేపర్స్ చదవడం రెగ్యులర్గా, అండ్ ఏదో ఒక మ్యాగజైన్, ఏదో ఒకటే, మీరు ఎక్కువ మ్యాగజైన్స్ కూడా చదవకూడదు కరెంట్ అఫైర్స్ కోసం, అండ్ జీకే కోసం కూడా ఎక్కువ పుస్తకాలు చదవకూడదు. చాలామంది జీకేకి ఎక్కువ టైం కేటాయిస్తారు. జీకేకి ఎక్కువ టైం కేటాయించద్దు అని నేను అనను. ఎందుకంటే అవి కూడా 10 మార్కులు అంటే తక్కువేం కాదు. మొత్తం మనకి వచ్చేటువంటి 80 మార్కుల్లో, మనకి ప్రశ్నపత్రంలో ఉండేటువంటి 80 మార్కుల్లో 10 మార్కులు అంటే అది తక్కువేం కాదు. చాలా సందర్భాల్లో డిఎస్సి జాబ్ని అర మార్కు కూడా డిసైడ్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి కూడా. కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంటే, కానీ ఇవి కూడా ముఖ్యం. ఇది కంటెంట్, మెథడ్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యం. కాబట్టి మీరు టైం కూడా, మీరు కేటాయించుకునే టైం కూడా వీటికి ఎక్కువ టైం ఇవ్వండి. 70 మార్కులు వస్తాయి, 70 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వీటికి వీలైనంత ఎక్కువ టైం మీరు కేటాయించండి. నేను ఇంకొక వీడియోలో కూడా మీకు చెప్పాను ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి, లేకపోతే టైం టేబుల్ గురించి మాట్లాడినప్పుడు మీకు చెప్పాను నేను. సో వీటికి కూడా ఒక టైంలో మనం కేటాయించుకొని వాటిని కూడా ప్రాక్టీస్ చేసే విధంగా ఉండాలి. కరెంట్ అఫైర్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ చాలామంది చదువుతారు కానీ ప్రాక్టీస్ చేయరు. కరెంట్ అఫైర్స్లో మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా ఏరియాస్లో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువసార్లు చదవకపోవడం. కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఒక మ్యాగజైన్ తీసుకున్నారనుకోండి, అదే మ్యాగజైన్ని మీరు ఏ విధంగా అయితే మన సిలబస్ని మనం రివిజన్ చేయాలి అని చెప్పి అనుకున్నామో, కరెంట్ అఫైర్స్ని కూడా రివిజన్ చేయాలి. కరెంట్ అఫైర్స్ని మీరు రివిజన్ చేయకపోతే ఏమవుతుందంటే మీరు చేసేటువంటి టైం అంతా కూడా వృధా అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ చదువుతాము కానీ అది గుర్తుండదు ఒకసారి 2 సార్లు చదవడం వల్ల. ఇప్పుడు ఒక మ్యాగజైన్ తీసుకున్నారనుకోండి, ఆ మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటే ఆ మ్యాగజైన్ మళ్ళీ మీరు రివిజన్ చేయాలి, 2, 3, 4 సార్లు రివిజన్ చేయాలి. ఎందుకంటే ఈ మన కంటెంట్లోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. 1, 2 పుస్తకాలు ఉన్నటువంటి కంటెంట్, మెథడాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వీటిలోనే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటిది ఎన్నో అంశాలు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం వాటిని ఎక్కువగా రివిజన్ చేయడం, అలాగే లింక్ చేసుకోవాలి. ఆ నేమ్లు బట్టి కావచ్చు, లేకపోతే ఏ ఫీల్డ్లోంచి అయితే ఏ ఫీల్డ్కి సంబంధించినటువంటి ప్రశ్న అయితే దానికి సంబంధించి మనం మైండ్ మ్యాపింగ్గా లేకపోతే ఏదో ఒకటి చేసి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నప్పుడే మనం చదివిన దానికి కూడా సార్థకత ఉంటుంది. గుర్తుపెట్టుకోకపోతే మనం చదువుతాం, మనం టైం స్పెండ్ చేస్తాం, మిగతా టైంని వీటి కోసం వెచ్చిస్తాం, కానీ ఎగ్జామ్లో వచ్చేసరికి మనం తప్పులు చేస్తూ ఉంటాం. రావాల్సినటువంటి 2-3 మార్కులు కూడా రాకుండా పోతాయి. కాబట్టి ఆ విధంగా చదవండి. దీనికి ఎవరు కూడా మీకు ఇది చదవాలి, ఇది చదవకూడదు, ఇది మాత్రమే చదవండి అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే యొక్క స్వభావమే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఎక్కడ కూడా లైట్ తీసుకోకుండా కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా ఏదో ఒక మ్యాగజైన్ తీసుకొని
దాన్ని రివిజన్ చేస్తూ చదవండి వీలైన ఎక్కువ సార్లు. జీకేలో కూడా ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి ఈ ఫీల్డ్స్ అంటే మీ హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, ఇప్పుడు మీరు ఇది తీసుకున్నట్లయితే మన ఎస్జిటి మీరు తీసుకున్నట్లయితే కొన్ని అడిగారు. గోండ్వానా భూభాగానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి కింద వాటిలో, అదేవిధంగా 4 గదులు గుండె కలిగినటువంటి జాతికి ఉదాహరణ ఏది కాదు అని, మానవ శరీరంలో మూత్రపిండాలు విధి ఏమిటి అని, సాలార్జింగ్ యొక్క అసలు పేరు ఏమిటి అని, అదేవిధంగా భారత రాష్ట్రపతుల యొక్క క్రమానుగత శ్రేణిని అమర్చండి అని చెప్పేసి, అదేవిధంగా క్రింది విదేశీ యాత్రికులు వారికి సంబంధించినటువంటి దేశాలతో జతపరచండి అని చెప్పేసి, అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి దారిద్ర్య రేఖ సిద్ధాంతాన్ని చర్చించింది ఎవరు అని చెప్పేసి, అదేవిధంగా విద్యకి ఆర్థిక శాస్త్రానికి మధ్య గల సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త ఎవరని. మీరు చూస్తే ఎకానమీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, అదేవిధంగా బయాలజికల్ సైన్స్కి సంబంధించి కావచ్చు, హిస్టరీకి సంబంధించి కావచ్చు మనకి అడుగుతున్నారు ప్రశ్నలు. కాబట్టి వీటి కోసం మనం పెద్ద పెద్ద పుస్తకాలు చదివి టైం వృధా చేసుకోవడం కంటే ఇలాంటి కీ పాయింట్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్కడో పాతవి అసలు ఎక్కడా లేనివి అనేది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికులు అంటే అది ఫేమస్ బిట్టే అది. కాబట్టి దారిద్ర్య సిద్ధాంతాన్ని గుర్తించిన వారు కానీ, లేకపోతే సాలార్జంగ్ యొక్క అసలు పేరు, ఇవన్నీ కూడా హిస్టరీకి, ఎకానమీకి, అదేవిధంగా పాలిటీకి సంబంధించినటువంటి బేసిక్స్ థింగ్సే కాబట్టి వాటిని చదవండి. వాటి కోసం పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం వృధా అనేది నా అభిప్రాయం. బాగా మీకు ఇంట్రెస్ట్ ఉండి బాగా టైం ఉంటే చదవడం తప్పేం లేదు. ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి మీకు పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి, బిపిన్ చంద్ర రాసిన పుస్తకం ఉంటుంది, లేకపోతే ఇండియన్ పాలిటీకి మీకు డిడి బసు పుస్తకం ఉంటుంది, లేకపోతే లక్ష్మీకాంత్ పుస్తకాలు ఉంటాయి, లేకపోతే ఇండియన్ ఎకానమీకి కూడా చాలా మార్కెట్లో పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి. ఈ అడిగేటువంటి 1-2 పుస్తకాల కోసం, ఈ 1-2 ప్రశ్నల కోసం అంత పెద్ద పుస్తకాలు చదవడం అవసరమా అంటే కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే అవి చాలా స్టాండర్డ్ బుక్స్, చాలా డీటెయిల్డ్గా ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో అవి చదవడం తప్పు అని చెప్పను, కానీ మనకి ఈ ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్నలు చాలా కరెంట్ అఫైర్స్ కోసం కానీ, లేకపోతే ఈవెన్ నేను ఇప్పుడు జీకే కోసం మాట్లాడుతున్నా. జీకే విషయంలో సాధారణంగా ఈ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బేసిక్స్ కవర్ చేసేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి సరిపోతాయి. ఒక రకంగా ఇప్పుడు టెట్ రాసే వాళ్ళు ఉంటారు, సరే మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు సోషల్ టచ్ చేయరు కాబట్టి వాళ్ళకి హిస్టరీ, జాగ్రఫీ లాంటివి టచ్ కావు. అదేవిధంగా సోషల్ వాళ్ళు బయాలజికల్ సైన్స్ చదవరు కాబట్టి వాళ్ళకి అవి టచ్ కావు. కాబట్టి ఏదో ఒక జీకేకి కవర్ చేసినటువంటి సామాన్యంగా బేసిక్ విషయాలు కవర్ చేసేటువంటి ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని జీకేని కవర్ చేయడం బెటరు. దానికోసం పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం అనేది ఈ సమయంలో మీ సమయం వృధా అవుతుంది, కానీ అంత పెద్ద ఉపయోగం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే చాలా పెద్ద పుస్తకాలు ఉంటాయి, ఎకానమీని కవర్ చేసేవి, హిస్టరీని కవర్ చేసేవి, పాలిటీని, జాగ్రఫీని కవర్ చేసేవి చాలా పెద్ద పుస్తకాలు ఉంటాయి. ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కోసం అంత స్టాండర్డ్ బుక్స్ అవసరం లేదు. ఏదో ఒక జీకే, స్టాండర్డ్ జీకేని కవర్ చేస్తున్నటువంటి పుస్తకాన్ని ఒకటి తీసుకొని 5 మార్కుల జీకే కోసం మీరు దాన్ని కవర్ చేయడం బెటర్. ఇప్పుడు నేను చదివిన దాంట్లో మీకు కరెన్సీ గురించి కానీ, లేకపోతే రాజధానుల గురించి కానీ, లేకపోతే ఇలాంటి బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏం అడగట్లేదు. అడగకపోయినా సరే అడగట్లేదు కదా అని చెప్పేసి మనం వాటిని వదిలేకుండా ఒకసారి వాటిని టచ్ చేస్తూ, ఇక్కడ మాత్రం ముఖ్యంగా ఈ సబ్జెక్ట్కి సంబంధించి అడుగుతున్నారు కాబట్టి వాటిలో బేసిక్ హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, అదేవిధంగా పాలిటీకి సంబంధించి మనం బేసిక్ థింగ్స్, ఇప్పుడు పాలిటీలో మనకి ప్రాథమిక హక్కుల గురించి కావచ్చు, లేకపోతే ఆదేశిక సూత్రాలు కావచ్చు, ఇలాంటివి. జాగ్రఫీలు కూడా మనకి అక్షాంశాలు, రేఖాంశాలు కావచ్చు, లేకపోతే నదులు కావచ్చు, పర్వతాలు, సో ఇట్లాంటివి మనం చదువుతూ ఉండాలి. అండ్ అదేవిధంగా మనకి బయాలజికల్ సైన్స్లో కూడా వివిధ రకాల వ్యవస్థలు, వాటి యొక్క పనితీరు అవి చదవడం. సో ఆ బేసిక్ ప్రాథమిక అంశాలు ఏవైతే ఉంటాయో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అవి చదివితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్కి వస్తే మాత్రం ఏదో ఒక మ్యాగజైనే చదవండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మరొకటి ఇంకొక మ్యాగజైన్ చదువుతున్నారు కదా, ఈ మ్యాగజైన్ బాగుంటుందా, ఆ మ్యాగజైన్ బాగుంటుందా. ఇది నేను ఇంతకుముందు మెటీరియల్ గురించి మాట్లాడినటువంటి విషయం ఇక్కడ కూడా వర్తిస్తుంది. మ్యాగజైన్ ఏదైనా సరే, ఎవరైనా సరే వాళ్ళందరూ రీసెర్చ్ చేసి అంతా, అంటే వాళ్ళ పనే అది కాబట్టి వీలైనంత వరకు వాళ్ళు కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేస్తూనే రాస్తూ ఉంటారు. దాంట్లో మనకి ఈజీగా ఏదనిపిస్తుంది అని చెప్పి ఒకదాన్ని మనం చూజ్ చేసుకొని చదవాలి. వీలైనంత వరకు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే వరకు మాత్రం మనం ఎంత బాగా చదివిన వాళ్ళకైనా సరే ఫుల్ మార్క్స్ అనేవి రావండి, నా అభిప్రాయం ప్రకారం. అది అంచనా కాదు, నా అభిప్రాయం కూడా అది. ఎందుకంటే దాని యొక్క పరిధి చాలా ఎక్కువ.
కాబట్టి దీంట్లో ఎలా అని మీరు ముఖ్యంగా కంగారు పడకండి. చాలా మందిలో కంగారు కూడా కనపడుతుంది నాతో మాట్లాడిన వాళ్ళు. సార్ జీకేలో ఏం చేయాలో తెలియట్లేదు, 10 మార్కులకి 2 మార్కులు 3 మార్కులే వస్తున్నాయి, 4-5 మార్కులే వస్తున్నాయి. సో నేనేమంటానంటే ఆ తక్కువ మార్కులు ఏవైతే వస్తున్నాయో ఆ తక్కువ మార్కులను కొంచెం పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఫుల్ మార్క్స్ రావడం అనేది అంత ఈజీ కాదు, అంత ఈజీ అని కాదు అసలు. అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో అది అది అసాధ్యం అంటే మళ్ళీ అది కరెక్ట్ కాదేమో నాకు తెలియదు, కానీ అంత ఈజీ అయితే కాదు ఫుల్ మార్క్స్ రావడం అనేది. కాబట్టి వీలైనంత వరకు బెటర్ చేసుకోండి. ఇంకోటి, మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనం ఎట్లా కరెక్ట్ వీలున్నంత వరకు ఎందుకు చదవాలని చెప్తున్నానంటే, దేంట్లోంచి వస్తుందని తెలియకపోయినా ఎందుకు చదవాలి అంటే, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో అండ్ జీకేలో మనం ఏది సరైన ఆన్సర్ అని తెలియాలంటే ఏది సరైనది అనేది కూడా తెలియాలి. అంటే మనం ఆన్సర్ చేసేటప్పుడు కింద ఒక ప్రశ్న కింద 4 సమాధానాలు ఇచ్చాడంటే దాంట్లో ఏది సరైంది అని తెలియడం వల్ల మాత్రమే మనం సరైన సమాధానాన్ని ఎన్నుకోవడం కాదు, ఏది తప్పు అనేది తెలియడం వల్ల కూడా మనం సరైన సమాధానాన్ని ఎన్నుకుంటాం. మనం ముఖ్యంగా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం వీలైనంత వరకు తక్కువగా తప్పులు చేసేది ఈ విధంగానే. అంటే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కొన్ని ప్రశ్నలకి డైరెక్ట్గా ఆన్సర్ తెలిసిపోతుంది మనకి, ఎందుకంటే చదవడం వల్ల. కానీ కొన్ని ప్రశ్నలు ఉంటాయి వాటికి మనకు డైరెక్ట్గా ఆన్సర్ తెలియదు. మనం డైరెక్ట్గా ఆన్సర్ తెలియనప్పుడు దాన్ని మనం సరైన సమాధానాన్ని ఎట్లా కనుక్కోవాలంటే, ఏది తప్పు అనే దాన్ని తెలుసుకోవడం వల్ల ఏది సరైనది అనేది మనం నిర్ణయించుకోవాలి. ఏది తప్పు అనేది ఎలా తెలుస్తుందంటే మనకి ఒక్కో దాన్ని ఎలిమినేట్ చేయడం వల్ల. సో ఏది తప్పు అని ఎలా తెలుస్తుందంటే ఎక్కువగా చదవడం వల్ల. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాడు మీకు కరెంట్ అఫైర్స్లోనో లేకపోతే జీకేలోనో ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకి ఏది తప్పు అనేది ఎలా తెలుస్తుంది, ఏది తప్పు అని తెలియడం వల్ల మనం ఒక్కొక్క ప్రశ్న మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క ఆన్సర్ని కింద ఉన్నటువంటి సమాధానాన్ని ఎలిమినేట్ చేసుకోవడం వల్ల మనకి సరైనది ఏదని తెలుస్తుంది. కాబట్టి ఏది సరైనది అనేది మనం నిర్ధారణకు రావాలంటే ఏది తప్పు అనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. దానికోసం మనం ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా, ఎలిమినేషన్ అంటే ఏది తప్పు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ తప్పు అయితే దాన్ని తీసేయడం వల్ల ఏది కరెక్ట్ అని తెలుస్తుంది. ఇప్పుడు 4 సమాధానాలు ఉన్నాయి ఒక ప్రశ్నకి, 4 సమాధానాల్లో మన ప్రిపరేషన్ వల్ల ఒక 2 సమాధానాలు కాదని తెలిసిపోతే మిగతా రెండిట్లో మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ రెండిట్లో ఒక్కొక్కసారి మనం సరైన దాన్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ రెండింటిని కూడా మళ్ళీ మనం బాగా ఆలోచించడం వల్ల ఇది కరెక్ట్గా ఇది తప్పు అని తెలియడం వల్ల ఏది కరెక్ట్ అనేది ఒకటి లాస్ట్కి మిగులుతుంది అనమాట. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ వల్ల ఉన్నటువంటి 4 సమాధానాల్లో ఏది తప్పు అని మనం ఆలోచన చేయడం కూడా కరెక్ట్. ఏది తప్పు అనేది మనకి చేయాలనుకుంటే వీలైనంత ఎక్కువ సమాచారం మన దగ్గర ఉండాలి. ఇప్పుడు జాగ్రఫీకి సంబంధించి లేకపోతే కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి ఒక ప్రశ్న వచ్చి దానికి సమాధానాలు 4 ఇచ్చారు. 4 ఇచ్చి దాంట్లో ఏది కరెక్ట్ అని తెలియాలంటే మిగతా 3 కాదు అని తెలియడం వల్ల ఏది కరెక్ట్ అని తెలుస్తుంది. కాబట్టి ఆ మిగతా మూడిట్లో ఏవి కావు అని తెలియాలంటే మన దగ్గర ఎక్కువ సమాచారం ఉండాలి. ఇది కాదు అనేటువంటి సమాచారం ఉండాలి. ఆ సమాచారం ఉండాలంటే వీలైనంత ఎక్కువగా మనం చదవాలి. ఆ చదవడం వల్లనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్ కోసం ఒక మ్యాగజైన్ తీసుకొని ఒకే మ్యాగజైన్ చదవండి. 2-3 మ్యాగజైన్ చదివితే మనకు ఎక్కువ గుర్తుండదు. ఒకే మ్యాగజైన్ మనం ఎక్కువసార్లు చదవాలి. అదేవిధంగా న్యూస్ పేపర్ను కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, న్యూస్ పేపర్లో కూడా చాలా విషయాలు ఉంటాయి. ఆ విషయాలు మనకి ఎగ్జామ్లో పనికిరావు. పొలిటికల్ న్యూస్ ఉంటుంది, పొలిటికల్ న్యూస్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ ఎగ్జామ్లో రాదు. కాబట్టి ఎగ్జామ్కి మనకి పనికిరాదు అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం అవాయిడ్ చేయాలి. ఎకానమీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, అదేవిధంగా పాలిటీకి, వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వస్తే మనకి పేపర్లో అవి మనం కరెంట్ అఫైర్స్ కింద మనం వాటిని తీసుకొని కన్సిడర్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్స్ని కూడా మనం సందర్శించవచ్చు. సో సమాచార మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి జియోస్ కానీ లేకపోతే ఇలాంటి వాటిని కూడా మనం అప్లోడ్ చూడడం వల్ల, లేదు అంత టైం లేదనుకుంటే ఏదో ఒక మ్యాగజైన్ నమ్ముకోండి, దాన్నే చదవండి. రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం కూడా మంచిదే, ఎందుకంటే మనం టచ్లో ఉంటాం, కరెంట్ ఈవెంట్స్ తోటి టచ్లో ఉంటాం. న్యూస్ పేపర్ చదవకుండా కేవలం ఒక మ్యాగజైన్ చదువుకుంటూ వెళ్ళడం కంటే కూడా ప్రతిరోజు ఒక 5-10 నిమిషాలు న్యూస్ పేపర్కి కూడా మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా అనవసర విషయాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఉదాహరణకు స్పోర్ట్స్ పేజ్లో మీరు చదువుతున్నారంటే ప్రతిరోజు అయ్యేటువంటి ప్రతి మ్యాచ్ గురించి ఇస్తాడు, అది అనవసరం. మనకు కావాల్సింది ఏది, టైటిల్ ఎవరు గెలిచారు, లేకపోతే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు, లేకపోతే ఈ 2-3 తప్పించి ఇంకేం అవసరం ఉండదు. దానికోసం ప్రతిరోజు స్పోర్ట్స్ చదవడం అనేది టైం వేస్ట్. సో ప్రతిదీ కూడా ఇంతే. ఏది మనకి ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉంటుందో ఆ ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉన్నది మనం చదవాలి, కానీ చదవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదని చెప్పి చదవకూడదు. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నదానికి మనకి పనికొచ్చేదానికి చాలా తేడా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉన్నవి చాలా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నవి కాదు మనం చదవాల్సింది, పనికొచ్చేవి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రాకెట్ ప్రయోగాలు కావచ్చు, లేకపోతే వివిధ దేశాల్లో ఏదైనా జరిగినటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ కావచ్చు. సో మనకి ఏది పనికొస్తుంది అనేది మనకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి
దాన్నే మనం తీసుకోవాలి. న్యూస్ పేపర్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఒక 15 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయొచ్చు. తర్వాత దాంతోపాటు మ్యాగజైన్ కూడా చేస్తే మనం కరెంట్ అఫైర్స్లో కూడా వీలైనంత వరకు వీలైనన్ని ఎక్కువ మార్కులు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అంచనా వేయడానికి కూడా లేకుండా ఉండేటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఒక 6 మార్కులు అనేవి చాలా మంచి స్కోర్ అవుతుందని నా అభిప్రాయం. అంటే 6 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారంటే ఖచ్చితంగా ఉంటారు, లేరు అనను, వస్తే మంచిదే. కాకపోతే 6 మార్కులు అనేవి కూడా అది సాధారణమైన విషయం కాదు, అవి మంచి స్కోరే. కాబట్టి దీంట్లో ఎప్పుడైనా తక్కువ మార్కులు వస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మీరు బాధపడకండి. ఉన్న వాటిని ఇంప్రూవ్ చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండండి. వాటిని మొత్తానికే వదిలేయకుండా వాటికి ప్రతిరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా టైం స్పెండ్ చేయడం, వాటిని కూడా వీలైనంత ఎక్కువగా రివిజన్ చేయడం చేయాలి. ఆ విధంగా చేస్తే ఒక 5-6 మార్కులు వస్తే అది చాలా మంచి స్కోర్. అది ఆగండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చివరిదాకా చూసినందుకు. నా పేరు ప్రణీత్ భగత్. నేను హరిబాబు సార్తో కలిసి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ని మన ఛానల్లో అయితే ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ చాలామంది అభ్యర్థులు చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు, చాలా బాగా రెస్పాండ్ కూడా అయినారు. అండ్ ఇంకా కూడా కొంతమంది అభ్యర్థుల్లో రకరకాల డౌట్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. వాటిని మేము కమెంట్స్ రూపంలో చదివాము. ఆ కమెంట్స్లో ఉన్న ప్రశ్నలన్నింటి కూడా మేము కలెక్ట్ చేసి దానికి సమాధానంగా ఒక లైవ్ సెషన్ అయితే ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నాము. ఈ సాటర్డే అంటే May 11th రోజు 6:30 PM అండ్ హరిబాబు సార్ గారు లైవ్లోకి వచ్చి మీ ప్రశ్నలన్నింటి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యూట్యూబ్ లైవ్లో పార్టిసిపేట్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రశ్నలు ఉన్నా, ఇంకేదైనా సరే సందేహాలు ఉన్నా కానీ మీరు కామెంట్స్ రూపంలో వాటిని తెలియజేసి మీ డౌట్స్ అన్నింటి కూడా క్లారిఫై చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అట్లాగే ఈ వీడియోని టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యేటువంటి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.